Hello India, welcome back to the channel Korean Streets Telugu. So yes, today నేను సోల్లో ఉన్న అతి పెద్ద సోల్ ల్యాండ్ వీడియో చేస్తాను. యాక్చువల్లీ ఇవాళ బుద్ధాస్ బర్త్డే అనమాట. సో నా కొరియన్ స్టూడెంట్స్ అందరినీ మా కొరియన్ టీచర్స్ ఫ్రీగా పిక్నిక్కి తీసుకెళ్తున్నారు. సో మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఒకవేళ అక్కడికి వచ్చేస్తామన్నా ఓకే అన్నారు. బట్ నేనేంటంటే ఎక్కువ ఫ్రెండ్స్ తోటి అందరితోటి కలిసి వెళ్తుంటే జాలీగా ఉంటుంది కాబట్టి నేను వాళ్ళతో పాటే వస్తానని చెప్పాను. సో నేను ఫస్ట్ ఆ సబ్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. లైక్ 2 minutesలో ఇంకో బస్సు ఉంది. సో నేను హరీగా వెళ్ళిపోతున్నాను. సో ఇదే నా బస్ స్టాప్ అనమాట. లెట్స్ ఒకసారి 10 minutesలో ఉందా బస్సు. కమ్ ఆన్, ఇట్స్ కమింగ్. సో యాక్చువల్లీ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి రెయిన్ ఉంది. సో అందుకే మాకు ముందే చెప్పారనమాట వార్మ్ క్లోత్స్ వేసుకోమని. ఎందుకంటే అక్కడ విండ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను కరెక్ట్ టైంకి వచ్చాను స్టాప్కి. ఇట్స్ కమింగ్ ఐ థింక్. యా, ఇది కొండ వస్తుంది నా బస్. నేను స్టేషన్ రీచ్ అయిపోయాను. సో మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ వాళ్ళు ఎంట్రన్స్లో ఉంటా అన్నారు. బయట కొంచెం ఎండగా ఉందని నేను లోపల కూర్చున్నా. సో ఎగ్జాక్ట్ టైంకి మేము అందరం గ్యాదర్ అయ్యాం ఎంట్రన్స్లో. అండ్ ఇందులో కొంతమంది ఫారినర్స్ అండ్ అలాగే కొంతమంది కొరియన్స్ కూడా ఉన్నారు. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ నా క్లాస్మేట్స్లో 2 మాత్రమే వచ్చారు. యాక్చువల్లీ వీఆర్ 4, బట్ ఒక అమ్మాయికి కుదరక రాలేదు. సో మేము 3 members ఉన్నామన్నమాట. అండ్ ఇంకా వేరే గ్రూప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్లీ ఇది ఆ సబ్వే స్టాప్ స్టేషన్ బయటే ఉంటుందన్నమాట. సో అంటే ఈ పార్క్ కంటూ ఒక సపరేట్ స్టాప్ ఉంది, సబ్వే స్టాప్. సో మనకి ఎదురుగా కనిపిస్తున్నదే సోల్ గ్రాండ్ పార్క్. యాక్చువల్లీ ఈ ఎంట్రన్స్ వచ్చేసి జూకి ఉంది. అదే లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ పార్క్ లాగా కొంచెం గ్రౌండ్ లాగా ఉంటుంది. సో అటు నుంచి అమ్యూజ్మెంట్ పార్క్ కి ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇదంతా జూకి ఎంట్రన్స్. సో నేను అది ఈసారి ఎప్పుడైనా కవర్ చేస్తాను. యాక్చువల్లీ మాకు వచ్చిన టికెట్స్ ఏంటంటే మాకు ఓన్లీ అమ్యూజ్మెంట్ పార్క్కే వచ్చినాయి. లైక్ జూ కంప్లీట్ చేయడానికి కుదరదు 1 dayలో మేము. సో ఇది ఫస్ట్ ఇది చూస్తాం. జూకి నెక్స్ట్ టైం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది వీకెండ్ కాదు, వీక్ డే అనమాట. అందుకనే ఇంత తక్కువ మంది ఉన్నారు. అండ్ ఇవాళ రెయిన్ కూడా ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ పీపుల్ ఇది ప్రిఫర్ చేయరు. వీక్ 10లో వస్తే కనుక ఖచ్చితంగా మనకి 1 day సరిపోదు ఈ సోల్ ల్యాండ్ కానీ ఏవైనా కవర్ చేయడానికి. సో వెదర్ అయితే ఆసమ్ ఉంది అండ్ ఫుల్ గ్రీనరీ. ఎందుకంటే సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి మొత్తం గ్రీనరీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను ఈ వీడియోలో మీకు చూపించలేనంత బ్యూటిఫుల్ గా ఉంది. సో మాకి అడ్వాంటేజ్ ఏంటంటే స్టూడెంట్స్ కి మాత్రం ఫ్రీ. యాజ్ ద సేమ్ వే మాకేంటంటే మా ఫ్రెండ్స్ని కూడా కావాలంటే తెచ్చుకోమన్నారు. బట్ ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అండ్ వాళ్ళ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉండేసరికి ఒకవేళ బయట వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక 20,000 కొరియన్ వోన్స్ వాళ్ళు పే చేయాలి టికెట్కి అని ఒక రూల్ పెట్టుకున్నారు. సో నా ఫ్రెండ్స్ ఎవరు అంత ఫ్రీగా లేరు, లైక్ వీక్ డే కదా. సో అందుకని నేను ఎవరిని తీసుకురాలేదనమాట. సో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక ఎలిఫెంట్ ట్రైన్ ఉంది. ఇది పే చేసి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ గేట్ దాకా డ్రాప్ చేస్తుంది. లాస్ట్ లో ట్రై చేసి టికెట్ అలా పెడతారు కానీ డిస్కౌంట్ ప్రైస్ వచ్చిందంట మన ఏఆర్సీ అవన్నీ చూపిస్తే. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఫారినర్స్ కి కొంత డిస్కౌంట్ ప్రైస్ వస్తుంది. మన ఐడెంటిటీ కార్డ్ చూపిస్తే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇదిగోండి మా గ్యాంగ్ అంతా మేమందరం వెళ్ళిపోతున్నాం. ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది వాళ్ళు కౌంట్ చెక్ చేసుకుంటున్నారు అనమాట. ఇందులో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ పాకిస్తానీస్ ఎక్కువ ఉన్నారు అండ్ వేరే సమ్ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎంట్రన్స్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్గా చూస్తే వాళ్ళు దానికి చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. సో చాలా బాగుంది. లైక్ ఇంకా పీక్ సమ్మర్ అయితే ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ అట్లాగా పెడతారు. Refresh their heart and mind and body. Bless with me and bless them again. Thank you, Father. I pray in the name of Jesus Christ.
సో చర్చ్ పీపుల్ కాబట్టి వాళ్ళు కొన్ని ప్రేయర్స్ చేసుకున్నారు. అండ్ మాకు ఒక ఈవినింగ్ 5 కల్లా సేమ్ స్పాట్లో కలవాలని చెప్పి ఒక 5 to 6 మెంబర్స్ని గ్రూప్ లాగా చేసేసి స్ప్లిట్ అయిపోమన్నారు. మేము అట్లాగే స్ప్లిట్ అయిపోయాం. యాక్చువల్లీ నాతోటి ఒక తెలుగు అమ్మాయి ఉంది. సో నాకు ఫ్రెండ్స్ మా క్లాస్మేట్స్ ఎవరు లేరు కాబట్టి మేము ఆ అమ్మాయికి ల్యాబ్ మేట్స్ పాకిస్తానీ ఫ్రెండ్స్ ఉన్నారు. సో మేము వాళ్ళతోటి గ్రూప్ ఫామ్ అయ్యాం అనమాట. సో ఆ పాకిస్తానీ ఫ్రెండ్స్ కొరియాలో చాలా ఇళ్ళగా ఉంటున్నారు. మాక్సిమం కొరియన్ వాళ్ళకి వచ్చేసింది. సో అన్నీ వాళ్ళు మేనేజ్ చేస్తారని మేము వాళ్ళతోటి గ్రూప్ ఫామ్ అయ్యాం. సో కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నాయి, కొన్ని లేవు. యాక్చువల్లీ ఇది వీకెండ్ కాదు కాబట్టి మేబీ ఓపెన్లో లేవు అనుకుంటా. లైక్ కొన్ని ఫుడ్ ట్రక్స్ కూడా అన్ని క్లోజ్డ్లో ఉన్నాయి. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు మనం. చాలా రైడ్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి ఫుడ్ టేస్ట్ ట్రై చేయడానికి. సో మనం ఈవినింగ్ లోపు ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి. సో మ్యాప్ చూసుకొని ఏవేవి ఎక్కడ ఉన్నాయో ఒకసారి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ వేటికి వెళ్దాం, లాస్ట్ వేటికి వెళ్దాం అనేది ప్లాన్ చేసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో మేము ట్రై చేయబోయే ఫస్ట్ రోలర్ కోస్టర్. యాక్చువల్లీ ఈ రోలర్ కోస్టర్కి నాకు ఒక బాండింగ్ ఉందనమాట. అంటే నేను చిన్నపిల్లప్పుడు నేను హైదరాబాద్లో వండర్లాలో ఇలాంటి రోలర్ కోస్టరే ఎక్కుదామని వెళ్తే నా హైట్ చూసి నన్ను ఎలో చేయలేదు. నాకు ఎలిజిబుల్ ఏజ్ ఉన్నా కానీ హైట్ లేదని నన్ను పక్కకు తోసేశారు. సో ఇది నా ఫస్ట్ రోలర్ కోస్టర్ అనమాట. నేను ఇది ఖచ్చితంగా ఎక్కాలని డిసైడ్ అయిపోయాను. సో రోలర్ కోస్టర్ కాబట్టి మన థింగ్స్ కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పక్కన చిన్న క్యాబిన్స్ ఉన్నాయి అనమాట. సో మన థింగ్స్ అన్ని అందులో పెట్టుకోవచ్చు. మన రైడ్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని వెళ్ళిపోవచ్చు. So ready. సో ఆసమ్ ఉంది కదా వ్యూ అండ్ ఎవ్రీథింగ్. లైక్ సోలాండ్లోని ఇది అతి పెద్ద రోలర్ కోస్టర్ అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొచ్చిన రోలర్ కోస్టర్ ఉంది. సో దాన్ని ట్రై చేసేసాము. చాలా బాగుంది. లైక్ నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక మంచి రోలర్ కోస్టర్ ఎక్కడం కోసం. Let's do it, yes. Oh, we should do this. We should do this. Oh my God. Let's do it. Yes. సో చాలా ఎక్సైట్మెంట్తో ఆ స్వింగ్ చేయాలని వెళ్ళాము. బట్ అదేంటంటే పే చేయాలంట. మేము లైక్ మాకు ఇచ్చిన టికెట్లో మాకు అది ఇంక్లూడ్ అవ్వదు. మేము సపరేట్గా పే చేయాలి. లైక్ 30,000 కొరియన్ వన్స్ 3 మెంబర్స్ని ఒకేసారి క్యారీ చేస్తారు. సో అండ్ మేము దానికి కూడా రెడీ అయ్యాం. లైక్ పర్ హెడ్ 10,000 కొరియన్ వన్సే కదా అని మేము అనుకున్నాం. బట్ అది అన్ఫార్చునేట్లీ రెయిన్ పడడం వల్ల మేము దాన్ని చేయలేకపోయాం. సో మేము దాన్ని నెక్స్ట్ టైం ఎట్లయినా ట్రై చేయాలని దాని పక్కన ఒక గైరీ డ్రాప్ ఉంటే అది కూడా ట్రై చేసేసాం. చిన్నదే బట్ బాగుంది. ఇక్కడ నుంచి సోల్ అండ్ వ్యూ మొత్తం కనిపిస్తుందో లైక్ గ్రీనరీ, మౌంటైన్స్ అండ్ ఆ వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పైకి వెళ్ళినప్పుడు. సో ఎలాగో వీకెండ్ కాదు కాబట్టి మాకు అన్నీ చాలా త్వరగానే అయిపోయినాయి. లైక్ ప్రతి దాని దగ్గర మేము 5 to 10 minutes మాత్రమే వెయిట్ చేసాము. అంత వెయిటింగ్ ఏం లేదు వీక్ డే కాబట్టి. అండ్ ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళకి చిన్న చిన్న ఇన్నోవేటివ్ గేమ్స్ కూడా అట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా ఉన్నాయి.
సో పిల్లలకు కూడా సోల్ ల్యాండ్ చాలా బాగుంటుంది. లైక్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కూడా చాలా లైక్ వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. బట్ పిల్లలకైనా కానీ ఇక్కడ కొంచెం హైట్ లిమిట్ అయితే ఉంది. మరీ చిన్న పిల్లలకైతే వాళ్ళు ఈ రైడ్స్ ఎక్కడానికి అలౌ చేయరు. లైక్ ఎవ్రీ రైడ్కి ఎంట్రన్స్లో వాళ్ళు ఒక హైట్ స్కేల్ పెట్టుకొని మెజర్ చేసుకొని మరీ పిల్లల్ని అలౌ చేస్తున్నారనమాట. అందుకని కొంచెం మరీ చిన్న పిల్లలకి అయితే ఇది సూటబుల్ కాదు. సో ఈ జోన్ అంతా పిల్లల జోన్ అనమాట. చాలా కలర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడున్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఇది కూడా ట్రై చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ చూసి ఇది నేను పిల్లలకి అని అనుకున్నాను, బట్ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో నాకు అది ఎక్కిన తర్వాత అర్థమైంది పిల్లల కంటే పెద్దోళ్ళకే చాలా ఫన్ దొరికిద్దని. Starting. సో ఆల్మోస్ట్ మేము రైడ్స్ అన్ని కవర్ చేసాం. అండ్ కవర్ చేసేలోపు రెయిన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మేము రెయిన్ కోట్లు వేసుకొని ఈసారి ఇండోర్ ఈవెంట్స్ లైక్ ఇండోర్లో ఏమన్నా స్కిట్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే చూద్దామని వెళ్తున్నాము. సో ఇక్కడ ఇండోర్ స్టేజ్ షోస్ కానీ 4D మూవీస్ కానీ అట్లాగా లేజర్ షోస్ కానీ ఇక్కడ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఆ రెయిన్ పడే టైంలో కంప్లీట్ చేద్దామని వెయిట్ చేసాము. సో ఇప్పుడు అవన్నీ చూసేద్దాం. ఇది యాక్చువల్లీ మూవీ థియేటర్ అనమాట. లైక్ 4D మూవీ చూపిస్తారు. ఇదిగోండి నాకు గ్లాసెస్ కూడా ఇచ్చేసారు. సో ఇది 4D మూవీ థియేటర్ అనమాట. లైక్ సిట్టింగ్ కూడా 4D లైక్ కపుల్స్కి 2 సీట్స్ వచ్చి చాలా బాగుంది. అండ్ 4D మూమెంట్స్ కూడా బాగుంటుంది అనుకుంటున్నా. మూవీ స్టార్ట్ అయింది. చైనా Temple Run. Đã thật tiền đấy. సో మూవీ నేనైతే ఎంజాయ్ చేశాను. మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వండర్ హౌస్ అంట. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇటైనా వెళ్ళేది.
కూర్చొని వెళ్ళాలా అయ్యో జాగ్రత్త ఓ ఓకే Oh my god. Yeah, this one. No, let's try it. Let's try it. No. No. అండ్ ఇది వచ్చేసి ఫారెస్ట్ కింగ్డమ్ అని స్కిట్ జరుగుతుంది. లైక్ ఫారెస్ట్ థీమ్ తోటి చిన్న స్కిట్ అనమాట. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ లేవంట. సో నేను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయాను. స్కిట్ అయితే ఆసమ్గా ఉంది అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ నేను మీకు చూపించలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి గేమ్ జోన్ అనమాట. లైక్ పే అండ్ యూజ్, మనం కాయిన్స్ వేసి మనం ఆడుకోవచ్చు. సో ఇదంతా కిడ్స్ జోన్, అలాగే పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. అండ్ అన్ని సీజన్స్లో ఈ సోల్ లైన్ని విజిట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ గూగుల్లో ఒకసారి చూశాను. అన్ని సీజన్స్లో చాలా బాగుంది. లైక్ వింటర్లో కానీ సమ్మర్లో కానివ్వండి అండ్ ఫాల్లో కానివ్వండి, ఎంత బాగున్నాయో, బ్యూటిఫుల్గా ఉన్నాయి వ్యూస్ అన్నీ. అండ్ పిల్లలకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కాబట్టి వీకెండ్లో ఒక్కసారి కొరియాలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. లైక్ సోల్ అండ్ సువన్లో వాళ్ళకైతే చాలా దగ్గర. లైక్ మార్నింగ్ వచ్చేసి ఒక డే అంతా స్పెండ్ చేసి ఈవినింగ్ 5 కల్లా రిటర్న్ అయిపోవచ్చు. అండ్ ఎలిఫెంట్ ట్రైన్ కూడా ఎక్కేసాను అనమాట. అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సో మా పిక్నిక్ అలా ఎండ్ అయిందనమాట. నౌ వీఆర్ లీవింగ్. సో that's it for today. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. బాయ్.